హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు బాడీలో హీట్ని తగ్గించి చలువను పెంచే సగ్గుబియ్యం పాయసాన్ని పాలు బెల్లం వేసి ఎలా చేయాలో చూసేద్దామా. నేనైతే 1 అవర్ ముందే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటానండి. చక్కగా సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి మరగనియండి. సగ్గుబియ్యం ఉడికే లోపల నేను ఇక్కడ నల్ల బెల్లాన్ని తీసుకున్నా. మామూలు బెల్లం కన్నా నల్ల బెల్లం చాలా టేస్టీగా ఉండిద్ది. పాయసం పరమాన్నంలోకి ఒకసారి ట్రై చేయండి. ఈ లోపల సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయాయి. చక్కగా 4-5 దంచిన యాలక్కాయలు వేసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని వేసి కరిగేదాకా తిప్పి చల్లారి పెట్టుకోండి. షుగర్ కూడా యాడ్ చేయొచ్చండి, 2-3 స్పూన్లు. పాలు పోయకుండా చక్కగా ఇలా తాగినా బాడీ హీట్ తగ్గిద్ది. పాలు పోసుకోవాలనుకుంటే ముందుగానే చిక్కన పాలు నీళ్లు కలుపుకోకుండా కాచి చల్లారి పెట్టుకోండి. బెల్లం కూడా పూర్తిగా కరిగి చల్లారాక పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. అంతేనండి, యమ్మీగా ఉండే పాయసం రెడీ అయినట్టే. కంపల్సరీ ట్రై చేయండి, మీ అందరికీ నచ్చిద్ది. మీకు వీడియో నచ్చి